నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. మొక్కులను కోరడు, మనసిస్తే చాలు, కొండలెక్కి రమ్మనడు, మనలో కొలువుంటాడు. మొక్కులను కోరడు, మనసిస్తే చాలు, కొండలెక్కి రమ్మనడు, మనలో కొలువుంటాడు. పిలిచే ప్రతివారికి దొరికేను యేసు, పిలిచే ప్రతివారికి పలికేను యేసు. బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, బొమ్మ కాదయో జీవమున్న దేవుడు, మంచి దేవుడు, భలే మంచి దేవుడు. సత్యమైన దేవుడు, మంచి దేవుడు, భలే మంచి. కరువు వస్తుంది, విపత్తులు వస్తాయి, రోగాలు వస్తాయి, అల్లర్లు అవుతాయి, యుద్ధాలు అవుతాయి. అర్థమవుతుందా? వీటన్నిటి నుండి తప్పించుకోవాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం. అందుకనే మీరు బ్రతుకున్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడే దేవుని దగ్గరికి రండి. దేవుని యందు మీరు విశ్వసిస్తే మీ హృదయంలో, మన హృదయం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? ఇంత ఉండదు కదా? ఎంత ఉంటుంది? చిన్నది. మీ హృదయం అనే ఒక చిన్న ఆ గుహలోని దేవునికి స్థానం ఇవ్వండి. దేవుని హృదయంలో ఆహ్వానించండి. మీ హృదయాన్ని దేవుడు తడుతున్నాడు. తట్టినప్పుడు మీ హృదయం ఎప్పుడైతే తెరవబడుతుందో అందులో దేవుడు ప్రవేశిస్తాడు. ఆయన కార్యం ఆయన చేసుకుని వెళ్తాడు. మీరేం చేయవసరం లేదు. మీ స్థానం ఇవ్వండి, ఆయన్ని ఆహ్వానించండి. ప్రభువా, నా జీవితంలోనికి రండి, నా హృదయంలోనికి రండి, నా జీవితం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో నా పాపాలు క్షమించండి, నేను చేసిన ప్రతి తప్పును కూడా క్షమించండి, నేను పాపినని దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు రక్షణ కార్యం జరుగుతుంది. దేవుడు నీకు మారు మనసుని ఇస్తాడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని, అభిషేకాన్ని కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందమ్మా? మీరు ఏం చేయవసరం లేదు. మీ హృదయంలో దేవుడిని ఆహ్వానించండి, దేవుడు అద్భుతాలు చేసుకొని వెళ్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయవసరం లేదు. పాపివని ఒప్పుకోండి, మీ పాపాలు ఒప్పుకోండి, మీ పాపాలు దేవుడు ఆయన అర్థమైందమ్మా? దేవుడి చిన్న మాటను దీవించుగాక. మరి బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. 12 సంవత్సరాలు ఇంత స్త్రీ ఇలాగే కర్ర పట్టుకుని ఇలా ఊగు ఉంటుంది. ఎంతో వైద్యానికి ఎంతో డబ్బు చెల్లించి ఎన్నో సంవత్సరాలు 18 సంవత్సరాలు నడుము వంగిపోయి కర్ర పట్టుకొని ఉండిపోయింది. అలాగే ఈ నడుము బాగు చేయడానికి ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో డబ్బు చెల్లించింది, ఎక్కడ కూడా అవకాశం లేదు. అయితే చివరికి యేసు ప్రభు ఉన్న దగ్గరికి వస్తే ప్రభువు ఆమె నడుమును ముట్టగానే ఆమె పీడిస్తున్న దురాత్మ విడిచి వెళ్ళిపోయి. హల్లెలూయా, అది దేవుళ్ళలో ఉన్న గొప్పతనం. నీకు ఎంతగానో పీడిస్తున్న, ఎన్నో సంవత్సరాలు ఉన్న పీడిస్తున్న ప్రతి ఒక్క వ్యాధైనా, పాపమైనా, ఏదైనా సరే యేసు ప్రభు ముడితే నీకు విడుదల, విమోచన వస్తుంది. అది దేవుళ్ళలో ఉన్న గొప్పతనం. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకోండి. 12 సంవత్సరాల నుండి ఎంత రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమెకు అవకాశమే లేదు. ఆమె కూడా ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ అవకాశం లేదు. యేసు ప్రభుకి చివరిన అంగీని ఇలా ముట్టుకుంది ఆవిడ విశ్వాసమును బట్టి. ఆవిడ నమ్మింది, నేను యేసు ప్రభుని కలవలేను కదా, ఇలాగ అంచులు నేను బట్టలు ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందంటే ఆమె ముట్టుకోగానే ఆ రక్తస్రావం. మన స్త్రీలను తెలుసు కదా, ఒక్కరోజు అయితేనే మనకి ఎంతో బాధ. అలాంటిది ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతూనే ఆవిడ ఉంది. కానీ దేవుడు ఆమెకి స్వస్థతని ఇచ్చాడు. ఒక స్త్రీ అయితే ఒక కుమార్తెకి దయ్యం పడితే ఏం చేయాలో తెలియక యేసుప్రభు దగ్గర పరిగెట్టుకొని వస్తే అమ్మాయి ఎక్కడ ఉంది గదిలోని ఒక్క మాట చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమును బట్టి నీకు కలిగిన నమ్మకాన్ని బట్టి నీ కుమార్తె బాగవుతుందని. ఆమె తిరిగి వెళ్ళేసరికి సంతోషంగా కుమార్తె దయ్యం విడిచి ఆ తల్లి దగ్గరికి చేరింది.
ఇది దేవుల్లో ఉన్న అద్భుతాలు. అర్థమవుతుందమ్మా? కాబట్టి యేసు ప్రభుని పరిచయం చేసాం, మీకు యేసు ప్రభుని రుచి చూపించాం. ఆ ఆత్మ అతని దగ్గరికి వెళ్ళాలి. మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే పరలోకానికి మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన ఇదంతా కూడా దారపోసాడు. రక్తాన్ని పోసాడు, జీవితాన్ని దారపోసాడు, తన మహిమను దారపోసి అంతా కూడా మన కొరకు త్యాగం చేసి తను తగ్గించుకొని మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన దేవుడు నిన్ను కూడా ఆయనతో కలిసి జీవించడానికి, సదాకాలం ఆయనతో కలిసి జీవించడానికి మనలో ఉన్న ఆత్మను ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకెళ్ళి నిత్య జీవం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు. అదే పునరుద్ధానం అన్నమాట. 3వ దినాన తిరిగి ఎందుకు లేచాడో తెలుసా? ఈరోజు నీవు నేను కూడా 70 సంవత్సరాలు అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవ్వచ్చు, మహా అయితే 100 సంవత్సరాలు, ఎప్పుడొకసారి మరణించడం తప్పదు. ఆ మరణము మనకు అంతం కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే మనకి మరణము అంతం కాదు. మనకు ఒక మళ్ళీ నిత్య జీవం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటో తెలుసా? పరలోకాల్లో మనకు కనిపిస్తాం. ఆయనతో కలిసి సదాకాలం కూడా ఆయనతో కలిసి ఉండడానికి ఆయన నిత్య జీవం అనే వరాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే 3వ దినాన్ని ఆయన లేచాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. 3వ దినాన్ని ఎందుకు లేచాడంటే ఎవరు లేవలేరు కదా, ఈయన ఎందుకు లేచిపోయాడు? ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటని మీరు ఆలోచించండి. ఎందుకంటే నీవు ఆయనతో కలిసి సదాకాలం జీవించడానికి. మన కిందన ఒక పాతాళం ఉంది, మీకు తెలుసో లేదో, అదే నరకం అంటారనమాట. ఆ నరకంలోని ఒకవేళ యేసు ప్రభుని నువ్వు నమ్ముకోకపోతే, మీరెవ్వరు కూడా మాకు యేసు ప్రభు మాకు వద్దు అని మీరు అనుకుంటే ఏం మొహమాటం లేదు, దేవుడు కూడా ఏం అనుకోడు. ఏంటో తెలుసా? 2 మార్గాలు. 1 పరలోకము, 2 నరకం. నువ్వు బ్రతుకున్నంతసేపు 100 సంవత్సరాలు అవ్వచ్చు, 80 సంవత్సరాలు అవచ్చు, 70 సంవత్సరాలు అవచ్చు, ఏ టైం అయినా సరే నువ్వు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు. నమ్ముకోకపోతే ఏం పర్వాలేదు, నరకానికి వెళ్తావు. నరకం అనేది ఎలా ఉంటుందంటే పురుగు చావదు. అంటే అర్థమైందా? అగ్ని మండుతూ ఉంటుంది, మన శరీరం కాలిపోతూ ఉంటుంది. కాలిపోతుందంటే శరీరము మంటలు వస్తాయి, కానీ శరీరము ప్రాణంతోనే ఉంటాం, కానీ అరుస్తుంటాం. రక్షించే వాళ్ళు మనకి ఎవరు కూడా కనబడరు. రక్షించేవారు మమ్మల్ని రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటాం, కానీ ఎవ్వరు మనకి అవకాశము దొరకదు. యేసు ప్రభు కూడా ద్వారాలు మూసేస్తాడు. ఎందుకు? ఇప్పుడు ద్వారం తెరిచారు. ఇగో ఈ పాస్టర్ల వల్ల, వీళ్ళందరి వల్ల మేము వచ్చి మీకు చెప్పాం, ఫలానా రోజు అని దేవుడు చెప్తాడు. నీకు యేసు ప్రభు గురించి చెప్పిన వాళ్ళు వచ్చారు కదా, ఎంతోమంది వచ్చారు కదా, నువ్వు ఎందుకు నమ్ముకోలేదని దేవుడు ప్రశ్నిస్తే మీ ప్రశ్నకి జవాబు అనేది మీరు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కోవాలి. అందుకే యేసు ప్రభుని నమ్ముకోవాలి. మేమేదో వచ్చేసాము, మాకేదో వచ్చేసింది, మాకు డబ్బులు ఎక్కువైపోయి మీకు ఏదో ఇచ్చేసాము కాదు. దానికోసం కాదు మేము వచ్చేది. మేము కలిసి సదాకాలము ప్రభు దగ్గర ఉండాలి. మీరు నశించిపోవటం మాకు ఇష్టం లేదు. మా వైజాగ్లో సముద్రం ఉంది, ఉందా లేదా? ఉంది. బోట్ ఎక్కి మిమ్మల్ని తీసుకెళ్ళాను. మీరు నేను వెళ్ళాం, లేకపోతే మనందరం వెళ్ళి ఒక బోట్లో కూర్చున్నాం. గబుక్మని నేను పడిపోయాను కిందకి. నన్ను రక్షిస్తారా రక్షించరా? ఒక తాడో ఒక మీ చున్నీయో టవలో ఏదో వేసి నన్ను లాగడానికి ప్రయత్నం చేస్తారు, అవునా? నేను రక్షింపబడి పైకి బోట్లోకి మీతో కలిసి ఉంటాను. అదేవిధంగా మీరు నరకానికి వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో మేము ప్రయాసపడి వచ్చాం. మాకేదో వస్తుందని, మాకేదో మేము మీ దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సాయంకాల సమయం అందు ప్రభా ఈ గ్రామంలో నాయన తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చావు ప్రభా. నాన్న వేరొక గ్రామానికి వెళ్ళవలసి ఉన్న తండ్రి ప్రభా, నీ చిత్తం ఏమిటో తెలీదు, నీ ఉద్దేశం ఏమిటో తెలీదు, మమ్మల్ని ఇక్కడికి నడిపించావు అయ్యా. నీ మాటలు సువార్తను అందించావు దేవా. నిన్ను ఎరగక ప్రజలు అనేక మంది ఉన్నారు ప్రభా. ఆ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీవు ఎందుకోసం ఈ లోకానికి వచ్చి ఉన్నావు అది నేను వివరిస్తూ ఉండగా నువ్వు కార్యముని జరిగించావు. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవరా, ఎవరైతే పాపివని ఒప్పుకుంటున్నారో నన్ను, ఎవరైతే నాయన వారి హృదయంలో నిన్ను ఆహ్వానిస్తున్నారో వారిని తండ్రి నువ్వు దర్శించండి. చేయి పట్టుకో ప్రభా. వారి జీవితంలో మారు మనసు, రక్షణ కార్యమును, పరిశుద్ధాత్మ అభిషేకమును వారు పొందుకోవడానికి కృప చూపించి సహాయం చేయమని
మీరే మహిమ పొందమని అయ్యా తండ్రి వీరు కూడా సంఘంలో చేర్చబడ్డానికి, నీ రాజ్యంలో చేర్చబడ్డానికి, నీ రాకల్లో చేర్చబడ్డానికి, నీతో కలిసి సదాకాలం కూడా వీరు ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.